తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను పెద్దాపురం పట్టణంలో రాజా సూరిబాబురాజు స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ శ్రేణుల సమక్షంలో పుట్టినరోజు కేక్ను నిమ్మకాయల చినరాజప్ప కట్ చేసి యువనేత నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ నిరూపించుకున్నారని రాజప్ప కొనియాడారు. అలాగే ప్రజలకు ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలిసేలా గ్రీవెన్స్ కార్యక్రమం మొట్టమొదటిసారిగా లోకేష్ తీసుకువచ్చారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర నూతన ఉత్సాహం అందించి ప్రజల ఆదరణను అందుకున్న యువ నాయకుడు లోకేష్ అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో వృద్ధుల ఆశ్రమం 5 కోట్లతో నిర్మిస్తున్నట్లు, అలాగే డ్రైనేజీలకు 20 కోట్లు వస్తున్నట్లు, రాబోయే రోజుల్లో 100 పడకల ఆసుపత్రి కూడా పెద్దాపురం పట్టణంలో నిర్మిస్తామని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. అనంతరం గ్రీవెన్స్లో పిటిషన్లు అందుకున్నారు. పెద్దాపురం పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు స్థానికంగా ఉన్న హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అడపాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, తోడకొర శ్రీనివాస్, బలుసువాసు, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కంటి జగదీష్, నిమ్మకాయల కిరణ్, తాతపూడి కృష్ణబాబు, కాపవరపు కుమార్, తెలుగుదేశం పార్టీ సామర్లకోట మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, పెంకె వెంకటేష్, పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अरे स्कूल से ఈనాటి ఈ కార్యక్రమానికి ఇవన్నీ కూడా టీచర్ వెళ్ళి తండ్రులకు సమానంగా అందరూ కూడా మాట్లాడుతుంది. అంటే అంత సమస్య పెట్టుకున్నాడు. అంచేత ఆయన గర్భం తెలియజేసుకుని ఆయన పుట్టినరోజు మనందరం కూడా ఎందుకంటే ఆయన అభినందించాడు బాగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అవగాహన చేయడం కాకుండా అనేక చాలా ఆలోచనలు ఉండడం. మాకైతే ఈరోజు మరి గ్రీవెన్స్ కూడా ఆయన సృష్టించింది. మరి గ్రీవెన్స్ తీసుకోండి, మరి ఎమ్మెల్యేలందరూ కూడా గ్రీవెన్స్ వెళ్ళండి, సమస్యలు తెచ్చుకోండి, సమస్యలు పరిష్కారం చేయండి. అదే గ్రామాల్లో కూడా కార్యకర్తలు గ్రామాల్లో తిరగండి, సమస్యలు తెచ్చుకోండి, సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి మరి ఇచ్చాడు. ఇలా గ్రీవెన్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. గ్రీవెన్స్లో కూడా ఇప్పటికి మనకి 700 గ్రీవెన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ కదా పరిష్కారం చాలా అవుతున్నాయి. చాలా పరిష్కారం లేదు. మీరు తప్పనిసరిగా ప్రతి పిటిషన్ కూడా ఇలా గ్రీవెన్స్లో వెళ్తే తప్పనిసరిగా పరిష్కారం జరగాలి. అదే సమాధానం చేయాలి. మీ అందరూ కూడా సమస్యలన్నీ కూడా గ్రీవెన్స్ ద్వారా ప్రతి శుక్రవారం వేసుకున్నాం. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు 10 గంటలకు నా దగ్గర తీసుకున్నాను. విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున హాస్పిటల్లో పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం టౌన్లో మన ఎమ్మెల్యే గారు నిమ్మకాయల చినరాజప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఇన్పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమానికి ఈ రోజున రావడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలియజేస్తాం. ఇలాగే భవిష్యత్తులో ఇంకా మరిన్ని విజయాల్ని చేకూర్చి మరి ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మరి ఆయన కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.